నేను తెలంగాణ అఖిల భారత పద్మశాలి యువజన విభాగం జాతీయ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మరియు చేనేత రంగం మీద వర్క్ చేస్తున్నాను. ఈ దేశ స్వతంత్ర సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించిన చేనేత వృత్తి ఈ దేశానికి స్వతంత్ర సంపాదన మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగింది చేనేత మీద. ఎందుకంటే ఆ రోజు మాంచెస్టర్ వస్త్రాల ఉత్పత్తిని వారికి వ్యతిరేకంగా ఆ రోజు ఏదైతే పాలిస్టర్ వస్త్రాలు వచ్చినా వస్త్రాలకు వ్యతిరేకంగా దేశంలో స్వతంత్రం కోసం జరిగిన ఈ వృత్తి ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ప్రభుత్వ వర్గాలు చేస్తున్న కనీసం ఒక పథకం కూడా లేని పరిస్థితికి వచ్చింది ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో ఏ పథకం కూడా ఈరోజు ఒక్కటి కూడా అమలుగడలో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు మేము కోరే ఒక డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను పునరుద్ధరించాలి. వాటి స్థానంలో మీరు ఏమైనా పేరు పెట్టుకొని ఏదైనా చేయండి. ప్రభుత్వం మేము ప్రధానమైన డిమాండ్ ఉన్న చేనేతకు ఉన్న తెలంగాణలో ఉన్న పథకాలను కూడా పునరుద్ధరించాలి. దాంతోపాటు వీటికి సహకార సంఘాలకు ఎలక్షన్స్ పెట్టాలి. దాంతోపాటు